నంద్యాల శ్రీనివాస్ సెంటర్ వేదికగా కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ నాయకులు శిల్పా రవి విరుచుకుపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం యువతకు నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఒక్కో నిరుద్యోగికి ప్రభుత్వం ఏడాదికి 72,000 రూపాయలు బకాయి పడిందని, అసలైన యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా టీడీపీ వర్గాలకే కట్టబెడుతున్నారని ఆరోపించారు. నంద్యాల మెడికల్ కాలేజీపై ముఖ్యమంత్రి, హోంమంత్రి చేసిన వ్యాఖ్యలను శిల్పా రవి తీవ్రంగా తప్పుపట్టారు. ప్రస్తుతం అక్కడ 450 మంది విద్యార్థులు చదువుతుంటే అసలు కాలేజీయే రాలేదనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అలాగే నూనెపల్లె మార్కెట్ యార్డుకి చెందిన విలువైన స్థలాన్ని టీడీపీ ఆఫీసు కోసం ఎకరాకు కేవలం 1,000 రూపాయలు చొప్పున కట్టబెట్టడం ఏ రకమైన న్యాయమని ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ హయాంలో తీసుకొచ్చిన అమ్మఒడి పథకాన్ని కాపీ కొట్టి తల్లికి వందనం అని పేరు మార్చుకుని గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలను పక్కన పెట్టి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో హెలికాప్టర్ రీల్స్ చేసుకుంటున్నారని శిల్పా రవి విమర్శించారు. ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లైనా కొత్త పెన్షన్లు ఇవ్వలేదని, ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించలేదని ఆరోపించారు. క్రీడా కోటా ఉద్యోగాలను అమ్ముకుంటున్నా విద్యాశాఖ మంత్రి ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. ఢిల్లీ తరహాలో యువత, రైతులు ఏకమై ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని, అక్రమ కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. ఏ అంశంపైనైనా చర్చకు సిద్ధమని వైఎస్ఆర్సీపీ సవాల్ విసురుతుంటే కూటమి నేతలు ముఖం చాటేస్తున్నారని శిల్పా రవి పేర్కొన్నారు. ప్రజల్ని ఏ రకంగా మభ్య పెట్టాలో, మోసం చేయాలోనా మీకు అమెరికన్ యూనివర్సిటీస్ నేర్పించిందని చెప్పేసి ఈరోజు విద్యాశాఖ మంత్రి గారిని అడుగుతాను.